ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శుభం డివోషనల్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. కాలం ఎవరికోసం ఆగదు. కాని ఆ కాలం రేపు ఏం చేయబోతుందో ముందే చూడగలిగే శక్తి ఒక్క మన బ్రహ్మంగారికే ఉంది. చెప్పేదంతా నిజం. నా మాట నమ్మక తప్పదు అని కొన్ని వందల ఏళ్ల క్రితమే తాళపత్ర గ్రంథాల్లో ఆయన రాసిన అక్షరాలు నేడు మన కళ్ల ముందు సత్యాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మనమిప్పుడున్న ఈ 2026 సంవత్సరం గురించి కాలజ్ఞానంలో ఎంత భయంకరమైన ఆశ్చర్యకరమైన హెచ్చరికలు ఉన్నాయో తెలుసా మిత్రులారా? స్వామివారు ఒక పద్యంలో చెప్పారు, ఆకాశాన వింత వెలుగులు చూస్తారు, నక్షత్రాలు రాలినేల కూలుతాయి అని. 2026లో ప్రకృతి తన గమనాన్ని మార్చుకోబోతోంది. అకస్మాత్తుగా వచ్చే భూకంపాలు, సముద్రం తన సరిహద్దులు దాటి ముందుకు రావడం, ముందెన్నడూ చూడని వింత వ్యాధులు జనాన్ని పీడించడం, ఇవన్నీ కలియుగ అంత్యదశకు సంకేతాలు. ఇప్పటికే మనం అనేక మహమ్మారులను చూశాం. కాని 2026లో గాలిద్వారా సోకే కొత్త రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని కాలజ్ఞాన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, మనుషుల బుద్ధి కూడా విపరీతంగా మారుతుందట. తండ్రి మాట కొడుకు వినడు, గురువును శిష్యుడు గౌరవించడు అన్న మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. స్త్రీలు పురుషవేషాలు, పురుషులు స్త్రీవేషాలు ధరిస్తారు అని ఆయన ఆనాడు చెబితే అందరూ నవ్వుకున్నారు. కాని నేడు మన కళ్లముందే ఆ ఫ్యాషన్ మార్పులు కనిపిస్తున్నాయి కదా. కంచి చేను మేసే రోజులు వస్తాయి అన్నారు. అంటే రక్షించాల్సిన వారే భక్షించే పరిస్థితి సమాజంలో రాబోతోంది. ముఖ్యంగా 2026 సెప్టెంబర్ తర్వాత ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు, యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని భక్తుల ప్రగాఢ నమ్మకం. బంగారం ధర ఆకాశాన్ని తాకుతుందని ఆయన చెప్పింది నిజమైంది. ఇప్పుడు జరగబోయే వింతలు కూడా అలాగే నిజం కాబోతున్నాయి. మరి ఇన్ని కష్టాల నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారు? దానికి కూడా స్వామివారే సమాధానం చెప్పారు. అధర్మం పెరిగినప్పుడు లోకాన్ని రక్షించడానికి నేను వీరభోగ వసంతరాయలుగా వస్తాను అని మాటిచ్చారు. 2026 సంవత్సరం ఆ మహాశక్తి రాకకు, ధర్మస్థాపనకు పునాది కాబోతోంది. అన్యాయం చేసేవారికి శిక్ష, భక్తితో ఉండేవారికి రక్షణ లభించే సమయం ఆసన్నమైంది. నేను ఈ విషయాలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, మనల్ని మనం మార్చుకోవడానికి చెప్తున్నాను. కాలజ్ఞానం అంటేనే ఒక హెచ్చరిక. మిత్రులారా, స్వామివారు ఖచ్చితంగా ఎప్పుడు వస్తారు అన్నది ఆ కాలమే నిర్ణయిస్తుంది. కాని ఆయన కొన్ని వందల ఏళ్ల క్రితమే చెప్పిన మార్పులన్నీ ఇప్పుడు మన కళ్లముందే జరుగుతున్నాయి. ప్రకృతి ప్రకోపాలు అయినా, మనుషుల ప్రవర్తనలో మార్పులు అయినా అన్నీ ఆయన కాలజ్ఞానాన్ని నిజం చేస్తున్నాయి. అందుకే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, భయపడకుండా భక్తితో ఉండటం, ధర్మాన్ని పాటించటం. ఆ దైవచింతనలో ఉంటే ఎలాంటి కష్టాలనైనా మనం అధిగమించవచ్చు. మనం మంచి మార్గంలో ఉంటే ఏ కాలజ్ఞాన గండాలు మనల్ని ఏం చేయలేవు. మరి 2026లో జరగబోయే ఈ మార్పుల గురించి, బ్రహ్మంగారి భవిష్యవాణి గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన శుభం డివోషనల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు.